హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మా చిన్నోడికైతే 9 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేను 9 మంత్స్లో ఏం ఫోటో షూట్ చేయలేదు. ఇది 9 మంత్స్ ఎండింగ్లో ఉండే ఫొటోస్ అనమాట. వీటిని ఎప్పుడు ఫొటోస్ తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళ అక్క బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో ఫొటోస్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఎంతైనా ఫస్ట్ వాళ్ళకు ఉన్నంత ప్రియారిటీ కానీ వాళ్ళకు ఉన్నంత గారాబం కానీ వీళ్ళకి సెకండ్ వాళ్ళకి ఉండదేమో. ప్రేమ తగ్గదు, అఫెక్షన్ తగ్గదు, కానీ కొన్ని విషయాలు కొన్ని తెలియకుండానే స్కిప్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయినా మా కన్నయ్యకి ప్రతి నెల నేను తీయడానికి ట్రై చేస్తాను ఫోటోషూట్, కానీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. ఫొటోస్ తీసినా తీయకపోయినా పెద్ద నష్టం ఏం లేదు, కానీ అదొక ఆనందం. వాడిని మంచిగా రెడీ చేసి డెకరేషన్ చేసి అందులో పడుకోబెట్టి కష్టపడి ఫొటోస్ తీసి గ్యాలరీ మొత్తం నిండిపోతుంది పిల్లలతోటే. ఏ ఫోటో డిలీట్ చేద్దామన్నా కానీ ఏది డిలీట్ చేయాలనిపించదు. నా ఫోన్లో అయితే మొత్తం వీళ్ళ ఫొటోసే ఉంటాయి. మా తేజాన్వి ఫొటోస్ అయితే చాలా ఉంటుండే. అసలు వాటిని ఏం చేయాలో కూడా అర్థం కాక ఒక పెన్ డ్రైవ్ తీసుకొని దాంట్లోకి పంపించేసుకున్నాం. ఇప్పుడు కన్నయ్య కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వీడైతే ఫొటోస్ తీసేటప్పుడు ఒక్కసారి కూడా కరెక్ట్గా ఉండట్లేడు. ఊరికే ఏదో ఒక దానికోసం కదులుతూనే ఉన్నాడు. అయినా ఆడుకునే పిల్లల్ని కూర్చోబెట్టి కదలకుండా ఉండండి అంటే మన కోసం ఉంటారు వీళ్ళు అసలు కదా. పిల్లల ఫోటోషూట్ అనేది అలవాటు అయిపోయింది అందరికీ. ఎందుకంటే ఇది పిల్లలు పెరిగాక మళ్ళీ చిన్నగా అవ్వమంటే అవ్వరు కదా మన కోసం. సో ఈ స్వీట్ మెమరీస్ ఇలాగే క్యాచ్ చేసి స్టోర్ చేయాలని అందరికీ ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ పిల్లల ఫొటోస్ స్టోర్ చేయడం, మళ్ళీ మళ్ళీ చూడడం. మీరు ఎంతమంది పిల్లలకి ఫోటోషూట్ చేస్తారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.